ఒకరోజు పొలం పనులు చేస్తూ ఉండగా మా ఆయన వాళ్ళ అన్న మా బావ నన్ను అత్యాచారానికి గురి చేసి చంపడానికి ప్రయత్నించిండు. అంత లోపలనే అక్కడ ఉన్న గొర్రెల వాళ్ళు నాకు లుంగి ఇచ్చి కాపాడారు. అప్పటికి కూడా మా బావ ఆయన వాళ్ళ అన్నయ్య ఆ లుంగి కూడా ఇవ్వకండి, దానికి ఇస్తే మీకు బాగుండదు అని బెదిరించాడు వాళ్ళని. తర్వాత ఈ సంఘటన 2వ తేదీ నాడు, ఈ నెల 2వ తేదీ నాడు జరిగింది. 3వ తేదీ నాడు పిటిషన్ ఇచ్చినాం మేము. అయినా ఎస్ఐ దామోదర్ పట్టించుకోలేదు. ఆ తర్వాత మేము మళ్ళీ సిపి గారిని కలిస్తే సిపి గారికి పోలీసుకి ఫోన్ చేస్తే సిపి గారు యాక్షన్ తీసుకున్నాం మాతో చెప్పి పంపించాం. కానీ అప్పటికి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అలాంటి పరిస్థితి ఏ ఆడవాళ్ళకు రావద్దు. ఇప్పటికి కూడా చంపుతానని నన్ను, నా భర్తను, నా పిల్లల్ని చంపుతానని తిరుగుతుంది. ఈటెల రాజేందర్ కాన్స్టిట్యున్సీ వీళ్ళది కూడా. ఇలాంటి మంత్రులున్న కాన్స్టిట్యున్సీలోనే పోలీసు వాళ్ళు ఈ విధంగా పట్టించుకోవడం చాలా సిగ్గుచేటు. అసలు ఇంత ఎవిడెన్స్ తీసుకొని పోయినా కానీ అక్కడ ఎస్ఐ ఎందుకు మరి ఆ విధంగా ఇబ్బంది పెట్టిండో మాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ విషయంగా స్పందించకుండా ఒక్కటే రోజు చిన్న పిటి కేసు పెట్టిండు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? పోలీసులు ఉన్నది ప్రజల కోసంగా చేయాల్సిన పనులు కూడా చేయకుండా డబ్బులు తీసుకొని ఈ విధంగా చేయడం, ఈ అమ్మాయి ఇంత అసలు మొహం ఎలా ఎత్తుకుంటా చెప్పండి.